వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. ఆసుపత్రికి వైద్యులే రారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవందిన్నే గ్రామం నందు చాలా సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆసుపత్రికి వైద్య సిబ్బంది ఎవరూ రారు. ఇక రోగులెందుకొస్తారు, వచ్చిన ప్రయోజనమేమి, వారి ఆరోగ్యాలు పరీక్షించేదెవరు అన్న అనుమానాలు రోగుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నందు కనీస వస్తువులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్రాగునీటి సౌకర్యం లేదు, మందులు లేవు, ఇంజెక్షన్స్ లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను కర్నూలు లేదా ఆదోని ఎమ్మిగనూరు ఆసుపత్రికి వెళ్లమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం 11 గంటలకు తెరిచి 3 గంటలకు మూసివేస్తారు. రాత్రైతే మందుబాబులకు అడ్డాగా మారుతుంది. గ్రామీణ ప్రజల కోసమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సకాలంలో వైద్య సిబ్బంది వచ్చేటట్టు చూసి ప్రజలకు వైద్య సేవలు అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. సిబిఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ బొగ్గులరాజు. ఇక్కడ దైవందిన్నే గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా. ఇక్కడ వచ్చేసి 3 కల్లా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ 24 అవర్స్ ఉండడం లేదు. ఇక్కడ 3:30 కల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ ఇది హాస్పిటలా లేకపోతే ఏంది అసలు అవసరమే? ఇది అసలు పోయిన పేషెంట్లను కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందినా? ట్రీట్మెంట్ అంటే వచ్చేసి సార్ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడ వీళ్ళే ఒక ఆయన పోతాడు చూస్తాడు. ఇందాక మేడం ఉండే, ఆ మేడం అయితే బాగా పట్టించుకుంటుండే. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. హాస్పిటల్ వచ్చేసి వీళ్ళు పొద్దున ఎన్నికి వస్తారు? పొద్దున 10 కల్లా వచ్చేస్తారు. పొద్దున 10కి వస్తారు. 3:30 కల్లా వెళ్ళిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా ఆశ వర్గాలు వచ్చిన రోజు ఒక్కటే ఆ రోజు మీటింగ్ ఉంటది కాబట్టి సాయం దాకా 5 కల్లా ఉంటారు. వెళ్ళిపోతారు. ఆయన కూడా సార్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు మన సిన్సియర్ డ్యూటీ చేసి కాసి 1 నెల 2 నెలలోటి వచ్చినాడు సిన్సియర్. ఇప్పుడు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అసలు అర్థమే కావడం లేదు. ఇది ఎంబీబీఎస్ డాక్టర్ చూస్తాడా లేకుంటే నర్సులు ఒక్కటే చూస్తారా? నర్సులే ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఆయన వచ్చి కాసి ఫస్ట్ లో ఒకటే డామ్ డూమ్ అని వచ్చినాడు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు అసలు ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 24 అవర్స్ పెట్టాలనేది కోరుతున్నాం. ఇక్కడ వచ్చేసి హాస్పిటల్లో విక్నేషన్ ఉండడం లేదు. ఇక్కడ నైట్ పూట వచ్చి కాసి తాగే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ గేట్లు సరిగ్గా లేవు. ఇక్కడ గేట్లు కెనగా అవి ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంటాయి. అక్కడ ఇక్కడ పొగులు పూట గొర్రెలు మేకలు అన్నీ వదిలేస్తున్నారన్న. ఇక్కడ గుంతలు. ఇది హాస్పిటల్ అంటున్నారా లేకపోతే ఇది ఏందంటున్నారు? ఇది అసలు హాస్పిటల్ అనేది అంతరే లేదు. యాదన మన ఇల్లు ఉన్నాయేమో, ఇంట్లో ఇంత బాగుంది. ఇక్కడ అసలు హాస్పిటల్ ఉన్నట్టనే లేదు. నైట్ పూట వస్తారు, తాగునూరు వస్తారు, తింటాడు, లేచిపోతాడు, పొరలాడతాడు, పొద్దున వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక లైట్ వచ్చినారు ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు ఉంటే ఉన్నాయంటారు, లేదంటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లేవు, ఎమ్మిగనూరుకి వెళ్ళండి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు ఇక్కడ డాక్టర్లు. ఇక్కడ లైట్లు ఇప్పుడు ఇంత వెలుగు ఉంది. ఇప్పుడు ఇంకా నైట్ అయితే దీంట్లో చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ అసలు చాలా ఇబ్బంది ఉంది. నైట్లో ఎవడు వస్తుంటాడో ఎవడు పోతుంటాడో ఇక్కడ ఏమీ తెలియదు.